జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. గత భాగములో భగవానుడు మనకి తెలియచేసిన విధంగా ఆత్మ అనేది దేనిని చంపదు, దేని చేతను కూడా చంపబడదు. కనుకనే ఈ విధంగా ఎవరైతే ఒకవేళ అపోహపడతారో, ఆత్మ చంపునని కానీ చంపబడునని కానీ అపోహపడతారో వారు అజ్ఞానులేని తెలియచేశారు. మరికొంత ఆత్మజ్ఞానాన్ని తెలియచేస్తూ న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఒకప్పుడు పుట్టదు, ఒకప్పుడు చావదు, ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోయేది కాదు, ఒకప్పుడు లేక మరొకప్పుడు కలిగేది కాదు. అది జన్మరహితము, ఎప్పుడు ఉండేది, అనాది అయినది. ఈ చనిపోయేటువంటి దేహముల్లో ఉండి కూడా అది చావదు. కనుకనే ఆత్మ అనేది ఒకప్పుడు పుట్టినది కాదు అన్నారు. మరి మనందరం కూడా ఈరోజు పుట్టినరోజు పండుగలు చేసుకుంటూ ఉంటాం. మన జన్మదినాన్ని నిశ్చయించుకుంటున్నాం. మరి ఏమని నిశ్చయించుకుంటున్నాము అంటే, ఆ దేహము అనేది భూమి మీద పడిన రోజుని, ఆ క్షణాన్ని మనము ఏమంటున్నాం, మన జన్మదినంగా భావిస్తున్నాం. కానీ యథార్థాన్ని గమనించినట్లయితే అది ఎవరికి జన్మించిన రోజు అంటే ఆ దేహానికి మాత్రమే. అంటే ఆత్మ కొత్తగా నూతనమైనటువంటి ఒక దేహాన్ని కప్పుకొని భూమి మీద ప్రకటితమైన రోజుని మనం పుట్టినరోజు మహోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. కానీ యథార్థముగా నేను ఆత్మని అని తెలుసుకుంటే ఆత్మకు అది పుట్టినరోజా అంటే కానే కాదు. ఎందుకంటే ఆత్మకు అసలు పుట్టుకే లేదు. అది ఒకప్పుడు పుట్టేది కాదు. అది దేహములను విడిచి దేహములు మార్చుతుందే తప్ప అది కొత్తగా పుట్టేది కాదు, ఎప్పుడు ఉండేది, అనాది అయినది. కనుక ఎప్పుడైతే దానికి పుట్టుక లేదు అని తెలుసుకున్నామో, జన్మే లేదో, ఆ దేహాన్ని ధరించి అంటే కప్పుకుని బయటకు వచ్చిందో, అప్పుడు దానికి నాశనం కూడా లేదు. ఎందుకంటే ఆ వచ్చిన దేహం మధ్యలో వస్తుంది, మధ్యలోనే పోతుంది, కొంతకాలం ఉంటుంది. మనకి ఆవాసంగా, ఆత్మకు ఆవాసంగా ఉండేదే ఈ దేహము. కనుక కొంతకాలం ఈ గృహము లాంటి ఈ దేహం ఉంటుంది. దీనికి సమయం ఆసన్నమైనప్పుడు అది ఎంతకాలం ఉండాలో అంతవరకు ఉంటుంది. కాలానుగుణంగా అది నశించిపోతుంది. కానీ అది నశించినంత మాత్రాన ఆత్మ నశింపదు, అది ఎప్పుడూ ఉంటుంది. అది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోయేది కాదు, సనాతనము. కనుకనే ఎల్లప్పుడూ కూడా అదే సత్యమయున్నది. కనుక ఎప్పుడూ ఉండేటువంటి, శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది నేను అనేటువంటి భావాన్ని ఎప్పటికప్పుడు మనము స్మృతిలోనికి తెచ్చుకోవాలి. ఎందుకంటే మనందరి యొక్క వాస్తవతత్వం అదే ఉన్నది. ఈ స్మృతిని ఒక మానవ జన్మకే దీన్ని స్మృతిలోకి తెచ్చుకునేటువంటి అధికారం ఉన్నది. అందుకే మానవ జన్మ చాలా గొప్పది అన్నారు మన పెద్దలు. ఎందుకంటే ఇట్టి జ్ఞానాన్ని పొందగలిగేటువంటి అధికారం, జ్ఞానము ఒక్క మానవ జన్మకే ఉంది. ఇది ఎన్నో జన్మల పుణ్యబలంగా లభించేటువంటి జన్మ ఇది. మనం ఎంతో దీన్ని తేలిగ్గా చూస్తూ ఉంటాం. పుట్టడము, తిరిగి మరణించడము, ఇది సహజంగా జరుగుతూనే ఉంటుంది. కానీ దీనికి పెద్దగా దీని విలువ ఎంత గొప్పదో మనము తీసుకోవటం, గమనించుకోవడం లేదు. ఎన్నో జన్మల పుణ్య పరిపక్వత ఉంటే తప్ప మానవ జన్మ రాదు అని చెప్తారు. ఎక్కడెక్కడి నుంచో మనము బయలుదేరి కోటాను కోట్ల జన్మల్లో అనేక జీవరాశుల రూపంగా ఈ ఆత్మ అలాగ ప్రయాణము చేస్తూ మొట్టమొదట ఎక్కడో లోహముల్లో పుడుతుందట ఆత్మ, అలాగే శిలల్లోకి మారుతుందట. అటు పిమ్మట కొయ్య అంటే వృక్ష జాతికి సంబంధించిన వాటిల్లో కూడా ప్రవేశము చేసి
అటు పిమ్మట పశుపక్ష్యాదుల జన్మల్లోకి మార్పు చెంది చివరిగా మానవ జన్మకు వచ్చే ముందు గోవు జన్మగా మారి గోవు జన్మని ఎత్తి ఆ జన్మలో ఎంతో పూజ్యనీయమైనటువంటి గోవుగా పూజింపబడి అటు పిమ్మట మానవ జన్మకు వస్తుందట. ఈ మానవ దేహము రావాలి అంటే ఇంత ప్రయాణం అవసరమట. మరి ఇంత ప్రయాణము చేసి ఇంత కష్టపడి ఎన్నో జన్మల పుణ్య పరిపక్వత వల్ల కలిగినటువంటి ఈ దేహాన్ని మనము చాలా తేలికగా తీసుకుంటూ పనికిరాని పనులకి ఉపయోగించుకుంటున్నాం. ఎందుకంటే మానవుడుగా జన్మించి ఇంత ఉత్తమమైనటువంటి జన్మకొచ్చి కూడా ఏం చేస్తున్నాం? ఇలాంటి దేహము లేకపోయినప్పటికి కూడా ఇతరత్ర ఏ పశుపక్షాదుల జన్మలకు ఉన్నటువంటి దేహాలు కలిగినప్పుడు కూడా అనుభవించే సౌఖ్యాల్ని ఇప్పుడు కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం అనుభవించే సౌఖ్యాల్ని గమనించండి. అన్ని రకాల జీవులు అనుభవిస్తున్నాయి. వారి వారి విధానములు వాటి విధానములో అన్ని రకాల జీవరాశులు కూడా ఈనాడు మానవుడు పొందే భౌతికమైనటువంటి సౌఖ్యాలన్నింటినీ కూడా అవి అనుభవిస్తున్నాయి. ఏ విధంగా అంటే వీటిలో నాణ్యత కొద్దిగా భేదం ఉండొచ్చు. మానవుడు ఏదైతే సౌఖ్యమని భావిస్తూ అంటే ఒక అందమైనటువంటి గృహాన్ని నిర్మాణం చేసుకుని ఇది నా గృహము ఎంతో అందంగా ఉంది అని మురిసిపోతూ అదే శాశ్వతంగా భావించినట్లుగా పశువులు కూడా అలా పక్షులు ఎన్నెన్నో సేకరణ చేసి చక్కగా అవి గృహాన్ని కట్టుకుంటూ ఉంటాయి. ఒక వాస్తవాన్ని గమనించుకుంటే మనకంటే అవే గొప్పవి. ఎందుకంటే అవి ఏవైనా సరే స్వయం కృషి చేసుకుంటాయి. వాటినే సేకరణ చేసుకుని అవి సొంతంగానే వాటి నిర్మాణాన్ని చేసుకుంటూ ఉంటాయి. ఈ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటాయి. కానీ ఇవాళ మానవుడు పరిస్థితి చూడండి. ఎక్కడ ఏ సౌఖ్యాన్ని పొందాలన్నా వేరొక్కరి సహకారం లేకపోతే సాధ్యము కాదు. అన్ని జీవరాశుల్ని మన సౌఖ్యానికి ఉపయోగించుకుంటున్నాం. అలాగే ఒక మనిషి ఇంకో మనిషిని కూడా తన సౌఖ్యానికి ఉపయోగించుకుంటున్నాడు. అధికమైనటువంటి బలం కలిగినటువంటి వ్యక్తి అల్పమైన బలం కలిగిన వ్యక్తుల్ని తన యొక్క సౌఖ్యం కోసం వినియోగించుకుంటున్నాడు. ఇలా అన్ని రకాలుగా కూడా మనం ఇతరుల మీద ఆధారపడి ఉన్నాం తప్ప ఆ ఇతరుల యొక్క సహకారం లేకపోతే ఈ సౌఖ్యాలు రావేమో, ఆ సౌఖ్యాలు కలగకపోతే మనకు ఆనందం అనేది చేకూరదేమో అనే భ్రమలో ఉన్నాం ఈరోజు. ఎందుకంటే యథార్థమైన ఆనందానికి అర్థమే తెలియదు, మనకి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం వల్ల. అలా అని అందరూ ఉన్నారని కాదు, ఇక్కడ ఇలా సహజంగా జరిగే పరిస్థితి ఇది. ఎక్కడో ఉంటారు మహానుభావులు, వారు సత్యాన్ని తెలుసుకుంటారు, అందరికీ దాన్ని వెలుగెత్తి చాటుతూనే ఉన్నారు. వారి మాటల్ని ఆలకించి కొంత ఎంతో మనము దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే దాని అనుభవాన్ని పొందగలుగుతాం. అయితే మరి అటువంటి పశుపక్షాదులు ఇతరత్ర జీవరాశులు పొందేటువంటి సౌఖ్యాలని మనము అనుభవిస్తున్నాం. ఇక్కడ మనము మన ఇంటిలో ఒక చక్కటి పాన్పు వేసుకొని పవళించి ఎంతో హాయిగా ఉందని మురిసిపోతాం. అలాగే గ్రామములో తిరిగేటువంటి గ్రామ జంతువు అంటే కుక్క, శునకం, అదేం చేస్తుంది? ఉదయము లేచేటప్పుడుకి అది ఒక గుంట తవ్వుకుని అందులో పడుకుని హాయిగా నిద్రిస్తుంది. అది అక్కడ పడుకుని చాలా హాయిగా నిద్రిస్తూ ఇది చాలా బాగుంది అనుకుంటుందట. అంటే మనం మన ఇంటిలో ఒక పాన్పు మీద పడుకుంటే ఎంత ఆనందాన్ని పొంది నిద్రిస్తున్నాము, ఆ శునకానికి ఆ గుంట కూడా అంతే ఆనందాన్ని ఇస్తుందట. అంటే ఇక్కడ వ్యత్యాసం భావనలో ఉంది. అంటే భావన అక్కడ ఆ శునకము నిద్రపోవడమే, ఇక్కడ మనము నిద్రపోవడమే. కానీ నేను ఇలాంటి వాటిని ఉపయోగిస్తున్నాను, ఇది నాకు సౌఖ్యాన్ని ఇస్తుంది అని మన మనసుతో భావిస్తున్నామే, ఆ భావనలో ఉంది తప్ప తేడా. ఆ భావన మనము సరిగ్గా చేసుకోగలిగితే ఎక్కడ పడుకున్నా అవసరము తీరడం అనేది గుర్తించగలుగుతాం. ఎక్కడ పడుకున్నావు సమస్య కాదు, ఎలా నిద్రపోయావు, నీకు ఎంత సుఖ నిద్ర అనుభూతికి వచ్చింది అనేది ముఖ్యం. అన్నీ ఉండి కూడా ఈరోజు సరైన ఆహారము తీసుకోలేని పరిస్థితి ఉంది, సరిగ్గా నిద్రపట్టని పరిస్థితి, మనిషి ఇలా అతలాకుతలమైపోతున్నాం, ఎన్నో రోగాలు పాల్పడిపోతున్నాం. కారణం ఏమిటి అంటే మనసుకి సరైన విచారణ లేకపోవడమే. కనుకనే ఇక్కడ ఉత్తమమైనటువంటి మానవ దేహాన్ని పొందడం అనేది మన భాగ్యంగా ఎంచుకోవాలి. అలాంటి మానవ దేహాన్ని పొంది ఉండి కూడా
భగవంతుని కొరకు అన్వేషణ చెయ్యాలి అనేటువంటి భావన కలగడానికి మరలా కొన్ని జన్మల సమయం పడుతుందట. అలా కొన్ని జన్మల తర్వాత అంతో ఇంతో భగవంతుని పట్ల భక్తిభావం కలిగి ప్రయత్నం మొదలు పెడితే ఆ మొదలుపెట్టిన దగ్గర నుంచి మళ్ళా కొంత ప్రయత్నిస్తూ అలాగ చేయగా చివరికి పరమాత్మ స్థితి అనుభూతి రావడానికి కూడా మరికొన్ని జన్మల సమయం పడుతుందట. ఇంత సమయంలోనే ఇంత కాలం ప్రయాణిస్తే తప్ప మనం ఆ పరమాత్మ తత్వాన్ని అనుభూతికి తెచ్చుకోలేం. అయితే అంతో ఇంతో సాధకులుగా ఇప్పుడు మనం ఉన్నాము అంటే అంతో ఇంతో ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి నిశ్చయంతో ఉన్నామంటే మనము చాలా సుకృతవంతులమై ఉన్నామని భావించాలి. ఇన్నిటినీ గడిపి ఇప్పుడు మనము భగవంతునికి చేరువుగా ఉన్నామనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి జన్మ మనకున్నందుకు దాని యొక్క ధన్యత్వం అంటే దాన్ని ధన్యత చేకూర్చుకోవాలి ఆ జన్మని. కనుకనే ఎల్లప్పుడూ కూడా గమనించుకుని ఈ యొక్క చనిపోయేటువంటి ఈ శరీరముల్లో ఉండి కూడా ఆత్మనైన నేను చావను అనేది ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుని మరణమే లేని స్థితిని పొందాలి. ఆత్మ ఒకప్పుడు పుట్టేది కాదు, ఒకప్పుడు చనిపోయేది కాదు, కనుక ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేది కాదు. కనుక ముందు వెనుక మధ్యలో కూడా ఏదైతే ఉంటుందో అదే పరమ సత్యం. అలా ఉండేదే ఆత్మ. కానీ దేహం మాత్రం పుట్టక ముందు లేదు, చనిపోయిన తర్వాత ఉండదు. మధ్యలో మాత్రం కనిపిస్తుంది, మధ్యలోనే నశించిపోతుంది. కానీ ఆత్మ కొత్తగా దేహాన్ని తీసుకుని ముందు ఉంది, దేహము ఉన్నప్పుడు దేహముతోనూ ఉంది, దేహము నశించిన తరువాత కూడా ఉంది. ఇలా త్రికాలములందు ఏదైతే సత్యమో ఏదైతే ఉందో అదే పరమాత్మ తత్వము, అదే సత్యమైనది, అదే ఆత్మ, అదే నేను అనుకుంటే నేనే భగవంతుణ్ణి, భగవంతుడే నేను అనేది మనకి అనుభూతికి రాగలిగేటువంటి ఆనందమయ స్థితి. అది మనం స్వయంలో స్వయంగా మనలోకి మనం వెళ్ళి మనకు మనగా అనుభవించేటువంటి ఒక ఉత్తమమైనటువంటి, దీన్ని చెప్పడానికి ఏ భాష సరిపోదు. కానీ ఆ భావాన్ని మాత్రం మనం అలాగ స్థిరత్వాన్ని పొందుకుంటే దాని అనుభూతిని మనం ఈ జన్మలోనే ఇక్కడే ఇప్పుడే అనుభవిస్తూ అలాగా ఒక విధంగా జీవన్ముక్తత్వ స్థితిని అనుభవిస్తూ ఇక్కడ మనం ఉండగలుగుతాం. అది దాన్ని అర్థం చేసుకోవాలి. వేదా వినాశినం నిత్యం ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. అవినాశి అని, నిత్యమని, అజమని, అవ్యయమని ఈ ఆత్మను అపరోక్షముగా తెలుసుకున్నటువంటి పురుషుడు ఓ పార్థ ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును అన్నారు భగవానుడు ప్రశ్నిస్తున్నారు. ఎవరైతే ఆత్మని ఇలా అర్థం చేసుకుంటారో, ఈ సత్యత్వ భావంలోకి వెళతారో అది అవినాశి, నిత్యము, ఎల్లప్పుడూ ఉండేది, అజము, దానికి జన్మ లేదు, నాశనము కానిది ఈ ఆత్మని అలా ఎవరైతే అపరోక్షముగా అంటే పరోక్షముగా ఎవరో చెబితే విని తెలుసుకోవడం కాదు, అలాగే ఏదో గ్రంథాల్లో చదివి ఇది ఇలాగ ఉంటుందట అని చెప్పుకునేది కాదు. అలా చెప్పుకుంటే అంతవరకే ఉండగలుగుతాం. కనుక అపరోక్షముగా అంటే స్వయంలో అనుభవించి తనకు తానుగా అనే ఆత్మానందాన్ని పొందుతూ తెలుసుకున్న పురుషుడే పార్థ ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును అన్నారు. ఇలా తెలుసుకున్న వాడికి అసలు చావు పుట్టుకులేవు. ఎవరిని కూడా చంపించును అంటే ఉన్నది ఒకటే ఆత్మ, నాలో ఉన్నది, నీలో ఉన్నది, సర్వములో ఉన్నది, సర్వము నిండి ఉన్నటువంటి ఆత్మని ఇక చంపడము కానీ చంపించడము కానీ ఎలా సాధ్యమవుతుంది పార్థ? ఈ యొక్క సత్యాన్ని గమనించుకున్నవాడు ఎప్పుడు కూడా ఆత్మమయుడై ఉండి సర్వుల్లో ఉన్న తనని తాను చూసుకుంటాడు. అంటే భేదమే ఉండదు. అందరినీ వీక్షిస్తూ అందరిలో ఉన్నటువంటి పరమాత్మని అంటే తనలో ఉన్న పరమాత్మని తాను దర్శిస్తాడు. తనలో ఉన్నటువంటి పరమాత్మని సర్వుల యందు దర్శించగలుగుతాడు. ఇదే వాస్తవ జ్ఞానమై ఉన్నది. ఇట్టి స్థితియే ముక్తికి మార్గమై ఉన్నది అన్నారు. అది ఏ విధముగా ఈ ఆత్మ మార్పు చేసుకుంటుందో చెబుతూ వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి. మనుజుడు పాత వస్త్రమును విడిచి వేరే క్రొత్త వాటిని ధరించినట్లుగా ఈ దేహమునందు ఉన్నటువంటి జీవుడు జీర్ణమైనటువంటి దేహమును వదిలి ఆయా క్రొత్త దేహమును పొందుచున్నాడు అన్నారు. సహజంగా రోజు చేసేటువంటి నిత్య కర్మల్లో ఎలా అయితే ఎంత సహజంగా ఆ యొక్క పాత వస్త్రాన్ని విడిచిపెట్టి నూతన వస్త్రాన్ని ధరిస్తూ ఉంటామో, ఆత్మ ఒక దేహాన్ని విడిచి ఇంకో దేహాన్ని పొందడము కూడా అంతే సహజము అన్నారు పరమాత్మ. కానీ మనము ఆ యొక్క జీర్ణ వస్త్రాన్ని విడవడానికి ఏమాత్రము కూడా సంకోచించం. అంటే చాలా ఆనందంగానే విడిచి నూతన వస్త్రాలను పొందుతూ ఉంటాం ఆనందంగా. కానీ మరి దాన్ని అంత సహజంగా దేహాన్ని మార్పిడి చేసుకునే విషయాన్ని మాత్రం తీసుకోలేకపోతున్నాం. ఈ దేహము నశిస్తుంది అంటే ఇంకొక దేహం వస్తుంది అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేక మరణము అంటే భయాన్ని చెందుతూ ఉంటున్నాం. ఎందువల్ల ఈ భయము అంటే దేహమే నేను అనుకునేటువంటి భ్రమ వల్ల, దేహమే సత్యం అనుకునేటువంటి భ్రమ వల్ల. ఈ భ్రమని మనము సహజంగానే క్రమక్రమంగా మన భావాన్ని మార్పు చేసుకుంటూ తొలగించుకోవాలి. ఉదాహరణకి ఒక చిన్న కథాంశంగా చెప్పుకుంటే, ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుగారికి లేక ఒక బిడ్డ కలిగాడు. ఒక రోజున ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడుగా ఉన్న సమయంలో ఆ అంతఃపురంలో ఒక దొంగల ముఠ పడి ఆ యొక్క దోచుకుని ఆ యొక్క రాజ్యంలో అంతఃపురంలో ఉండేటువంటి ఆ సంపదనంతటినీ కొల్లగొడుతూ వెళ్ళిపోతూ ఊళ్ళో నిద్రిస్తున్నటువంటి ఆ రాజకుమారుని కూడా అపహరించుకుని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళిన తర్వాత దొంగల నాయకుడికి కొద్దిగా కనికరం పుట్టి, ఈ బిడ్డకి ఏమీ తెలియదు కదా, ఇతన్ని హతమార్చడం ఎందుకులే అని చెప్పి అతన్ని వారి బిడ్డలతో పాటే పెంచుతారు. క్రమక్రమంగా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతూ ఆ దొంగల నాయకుడే తన తండ్రి అనుకుంటాడు. అలాగా వారిద్దరిని తల్లి తండ్రిగా భావిస్తూ, నేను దొంగల యొక్క పిల్లవాడిని కనుక దొంగతనం చేయటమే నా విద్య అనుకుని వారితో పాటు సహవాసం చేస్తూ ఆ విధంగానే ఆ గుణాలనే పొంది వారితో పాటే దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అలా పెరిగి పెద్దవాడవుతాడు. కొంతకాలం తర్వాత మరలా కొన్ని సంవత్సరాల తర్వాత అదే ముఠ మళ్ళీ రాజు అంతఃపురాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ పిల్లవాడు కూడా పెద్దవాడయ్యాడు కనుక వాళ్ళతో పాటు అంతఃపురంలో ప్రవేశిస్తారు. అలా ప్రవేశించి ఆ యొక్క సంపదనంతటిని కొల్లగొడుతున్న సమయంలో ఆ రాజుగారి యొక్క భార్య ఆ నిద్ర నుంచి లేచి ఆమె ఆతురతతోటి ఒక దొంగ చెయ్యి పట్టుకుంటుంది. ఆ చేతి మీద ఒక పచ్చబొట్టు ఉంటుంది. అది ఎప్పుడో చిన్నతనములో ఆ తన బిడ్డకి పొడిపించినటువంటి పచ్చబొట్టుగా ఆమె గుర్తించి వెంటనే ఆ చెయ్యి విడిచిపెట్టకుండా ఎంత అతను లాగుకోవడానికి ప్రయత్నించినా వెంటనే నువ్వు నా కుమారుడివి అని చెప్పి వెంటనే అక్కడున్న వారిని సైనికులందరినీ కూడా పిలిపించి అప్పుడు అంతా కూడా ఏకోన్ముఖంగా అతన్ని బంధిస్తే ఇతను నా కుమారుడే నా బిడ్డే అని ఎన్ని విధాలుగా చెప్పి నా బిడ్డ అంగీకరించడు. అతను నేను దొంగల కుమారుడిని, నేను అక్కడ పెరిగాను కనుక నేను అక్కడికే వెళ్ళిపోతాను అని చెప్పి నా వినిపించుకోకుండా అప్పుడు ఆ రాజుగారు ఆ సైన్యానంతటిని పంపి ఆ దొంగల నాయకుని కూడా పట్టించి తీసుకొస్తే అప్పుడు అతన్ని అడగగా అతనికి బహుమతి ఇస్తామని చెబితే అప్పుడు అతను లొంగి అప్పుడు చెప్తాడు, నిజమే రాజా, ఇతను నీ బిడ్డే. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం మేము నీ యొక్క అంతఃపురంలో మీ రాజ్యాన్ని కొల్లగొట్టుకున్నాం. అప్పుడు వెళ్ళిపోతూ బిడ్డను కూడా తీసుకెళ్ళిపోయాము కనుక వీడు మా దగ్గర పెరిగాడు, ఇతను మీ బిడ్డే అని చెప్పి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ రాజుగారు, నాయనా నీవు మా కుమారుడివి, ఇంతకాలము నీవు లేక మేమెంతో పరితపించాము కనుక ఇప్పటికైనా మా భాగ్యం పండి నువ్వు లభించావు, నీకు యువరాజుగా పట్టాభిషిక్తును చేస్తాము, ఈ రాజ్యమంతా నీదే, ఈ అంతఃపురంలోని సంపదలన్నీ నీవే అని చెప్పి అతనికి వెంటనే ఆ వస్త్రాలయ మార్పించి అతన్ని యువరాజుగా అలంకరణ చేసి ఒక సుముహూర్తములో అతన్ని యువరాజు పట్టాభిషిక్తం చేస్తారు.
అయితే ఆ యొక్క పిల్లవాడు అంటే అతను తన మనసులో భావన మాత్రం ఏమై ఉన్నది, పుట్టినప్పటి నుంచి కూడా అతను దొంగల బిడ్డగానే పెరిగాడు కనుక ఆ గుణాలే అలవడిని, ఆ భావాలే అలవడి అతనికి ఎంతసేపు కూడా ఆ దొంగతనం చేసేటువంటి అభిలాషతోనే ఆ మనసు ఉండేది. ఆ అంతఃపురములో విలువైన వస్తువులు ఎక్కడ కనిపించినా, ఏవేవి కనిపించినా వెంటనే తీసుకుని పక్కన దాచుకుని మరలా వెంటనే ఒకటి స్ఫురణకు తెచ్చుకునేవాడు. ఏమిటి, నేను ఈ విలువైన వస్తువుని భావించి దీన్ని అపహరణ చేయటం ఏంటి, ఇది నాదే కదా, నా దాన్ని నేను అపహరణ చేయటం ఏంటి, నేను ఇప్పుడు రాజుబిడ్డని కదా, నేను దొంగల బిడ్డని కాదు కదా అని గుర్తుకు చేసుకుని మళ్ళా వెంటనే అక్కడ పెట్టేస్తూ ఉండేవాడు. అలా కొంతకాలం అభ్యాసం చేశాడు. ఎప్పుడైతే తప్పిదము జరుగుతుందో అప్పుడప్పుడు వెంటనే తను గుర్తు చేసుకునేవాడు, నేను ఇట్లా చెయ్యకూడదు, నేను దొంగల బిడ్డని కాదు రాజపుత్రుణ్ణి అని తను తాను స్ఫురణకు తెచ్చుకుని మళ్ళీ దర్పంగా ప్రవర్తన చేస్తూ అక్కడ పెట్టేస్తుండేవాడు. ఇలాగ కొంతకాలము చేయగా అభ్యాసం అవగా అతనికి పూర్తిగా అప్పుడు నేను దొంగల బిడ్డని అనే విషయము మర్చిపోయాడు. అంటే అది కోల్పోయాడు ఆ భావాన్ని. మరి ఏ భావం స్థిరపడింది, మళ్ళా తిరిగి రాజకుమారుణ్ణి అనే భావం స్థిరపడిపోయింది. అలాగ స్థిరపడిపోయిన తర్వాత అతనే గొప్పవాడైపోతాడు. అతడే ఆ రాజ్యాన్ని చక్కగా పరిపాలించి ఎంతో గొప్ప కీర్తిని సంపాదించగలుగుతాడు తర్వాత కాలంలో. అయితే ఈ కథలోని ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గమనించుకోవాలి. అది వినడానికి కథే, కానీ ప్రతి ఒక్క కథలోనూ మనకు ఉండేటువంటి అసలైనటువంటి సూక్తి ఒకటి ఉంటుంది, మనము నేర్చుకోవలసింది. మన పురాణాలన్నీ కూడా మనకు అవే నేర్పించాయి. మన పురాణాలని మనము చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ అర్థం చేసుకోండి, ప్రతి కథలోంచి కూడా మనకెంతో సందేశం ఉంటుంది. వాళ్ళు అలా జీవించి దాని ద్వారా మానవ లోకానికి ఎంతో సందేశాన్ని అందించారు మన పూర్వీకులు. అవన్నీ కూడా పురాణాలని అలా రచనలు చేసి మన ముందుకి తీసుకొచ్చారు. కనుక ప్రతి వారి జీవితంలోంచి కూడా మనం నేర్చుకోవాల్సింది సందేశాన్ని. అలాగే ఈ కథలో కూడా మనము ఒక సందేశం ఉంది. మరి ఏమిటై ఉన్నదేంటే, ఆ దొంగల బిడ్డగా పెరిగిన ఆ రాజకుమారుడు స్థితి ప్రస్తుతానికి మన జీవుడి యొక్క స్థితి. మనము ఒకప్పుడు అందరము కూడా భగవంతునిలో ఉండేవాళ్ళమే, పరమాత్మ అంశలమే, భగవంతుని యొక్క స్థితిలో ఉన్నవాళ్ళమే. కానీ ఆ పరమాత్మ నుంచి ఒకోనొక అజాగ్రత్త వల్ల లీలగా మాయగా విడివడి భ్రమాపూర్వకంగా పొందినటువంటి స్థితి ఈ జీవత్వ స్థితి. ఎలా అయితే ఆ రాజకుమారుడు అపహరణ గురవడం వల్ల దొంగల బిడ్డ అయ్యాడో, అలాగే ఆత్మస్థాయిలో ఉండవలసినటువంటి వాళ్ళము జీవత్వ స్థాయికి ఎలా దిగజారిపోయాము అంటే ఇది ఒక అపహరణ. అంటే మనసు అనేది పుట్టడం వల్ల తన యొక్క స్మృతిని తాను కోల్పోవడం వల్ల ఈ విధంగా మనము జీవుడు అనుకుంటున్నాం. నిజం చెప్పాలంటే జీవుడు అనుకోవడం కాదు, దేహం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా అయితే మళ్ళీ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వాడు తనకి ఉండేటువంటి పాత భావాల్ని మార్పు చేసుకుని కొత్త భావాన్ని స్వీకరించి యథార్థ భావాన్ని స్వీకరణ చేయటం నేర్చుకున్నాడో, అలానే మనం కూడా ఇప్పటి వరకు మనకి జ్ఞానం తెలియకపోవడం వల్ల ఎప్పుడు ఇటువంటి విషయాన్ని వినకపోవచ్చు, లేదా చదవకపోవచ్చు, మహనీయులు మనకి బోధ చేయకపోయి ఉండొచ్చు. కానీ మనకి ఎప్పుడైతే అంతో ఇంతో మన జన్మ సాఫల్య స్థితికి వచ్చినప్పుడో పుణ్య పరిపక్వత వల్ల మనకి ఇలాంటి వాక్యాలు మన చెవిన పడుతూ ఉంటాయి. వాటిని స్వీకరణ చేస్తూ నెమ్మదిగా మనం ఆలోచన చేసి విచారణ చేసుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఆ పిల్లవాడు ఎలా అయితే నేను దొంగల బిడ్డను కాను రాజకుమారునై ఉన్నాను నేను అని ఎలా అయితే ధైర్యాన్ని పొందాడో, ఆ పాత భావాల్ని విడిచిపెట్టేశాడో, అదేవిధంగా మనం కూడా నేను ఈ దేహము ఈ జీవుణ్ణి అనుకునేటువంటి ఆ పాత భావాల్ని విడిచిపెట్టేసి కొత్త భావాలను అందుకోవాలి. నాశవంతమైపోయినటువంటి దేహభావాన్ని విడిచిపెట్టేసి నేను ఆత్మనయున్నాను, నాశనము లేనటువంటి వాడినయున్నాను అనేటువంటి సత్యత్వ భావమునందు మనసును స్థితం చేసుకోవాలి. ఆ పాత ఆలోచనలు వాసనలు ఆ వైపు లాగుతున్నప్పటికీ కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు ఆత్మస్థితిని స్మృతిలోకి తెచ్చుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు తాను అంతఃపురంలోనే మళ్ళీ అపహరణ చేయాలనే కోరిక పుట్టినప్పుడల్లా
మళ్ళీ సత్యభావాన్ని గుర్తు చేసుకుని ఎలా అయితే ఆ పిల్లవాడు తన అలవాట్లను మార్పు చేసుకున్నాడో అలానే మన మనసులో కూడా అనేక జన్మల నుంచి వచ్చినటువంటి వాసనల వల్ల మళ్ళా మనకి ఈ దేహభావన వస్తూనే ఉంటుంది, ఈ భౌతికమే సత్యం అనేటువంటి భావన పుడుతూనే ఉంటుంది. కానీ పుట్టినప్పుడు కూడా ఏమీ కూడా మనము అధైర్యపడకుండా ఎన్ని మారులు మనకి ఈ యొక్క అజ్ఞానం అనేది ఆవరిస్తూ ఉంటుందో అన్ని మార్లు దాన్ని పక్కకు నెడుతూ సత్యమైన యథార్థమైన ఆత్మభావాన్ని తిరిగి స్వీకరణ ఉండాలి. ఈ వైపు నుంచి దీన్ని బయటకు నెట్టేస్తూ ఉండాలి, ఆ వైపు నుంచి ఆత్మభావాన్ని తెచ్చుకుంటూ స్వీకరణ చేస్తూ నిలుపుకుంటూ స్థితం చేసుకుంటూ ఉండాలి. ఇలాగ చెయ్యగా అభ్యాసం అన్నారు దీన్ని. ఇలా ఎప్పుడైతే అభ్యాసం చేస్తూ ఉంటామో చివరికి ఎప్పుడైతే మొత్తం ఉండకూడదంతా తొలగిపోతుందో, యథార్థం ఏదైతే నిలుస్తుందో, సత్యత్ములో ఆ మనసు నిలిచిపోతుందో అప్పుడు అది స్థితమైపోతుంది. అలా స్థితమైపోయడమే ఆత్మస్థితి. అప్పటి వరకు మనం ఈ ప్రయత్నము చేస్తూనే ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏం మార్చుకోవాలి అంటే ఏమీ మార్పు చేసుకోకర్లేదు, భావాన్ని మార్పు చేసుకోవాలి. దేహము నేననే భావాన్ని విడిచిపెట్టేసి ఆత్మను నేననే భావాన్ని వృద్ధి చేసుకోవాలి. నాశనమైపోయేటువంటి దేహభావం అనేటువంటి దీని నాశనత్వాన్ని గురించిన భయాన్ని విడిచిపెట్టేసి ఎప్పటికీ నాశనము లేనటువంటి మరణమే లేనటువంటి ఆత్మను నేనయున్నాననే పరమ ధైర్యాన్ని స్వీకరించాలి. ఇలా పదే చేస్తూ ఉంటే క్రమంగా నీవు ఆత్మని అనుభవించగలుగుతావు అని దాని యొక్క అర్థము. కనుక దేహాన్ని విడిచి దేహానికి పోవడం అనేది ఎంత సహజం అంటే ఒక పాత వస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని స్వీకరించినంత తేలికగా దీన్ని తీసుకోవడం ఎప్పుడు జరుగుతుందంటే ఆత్మస్థితిని స్థితం చేసుకున్న వాడికి మాత్రమే ఇది సాధ్యమవుతుందని గమనించుకోవాలి. ఇంకా ఆత్మ ఎటువంటిదో చెప్తున్నారు భగవానుడు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధములు నరకలేవు, అగ్ని దహింపలేదు, నీరు నాన్పలేదు, గాలి శుష్కింపజేయచాలదు అన్నారు. పంచభూతాలు కూడా ఆత్మని ఏమీ చెయ్యలేవు అని ఇక్కడ నిరూపణ చేశారు. ఎందుకంటే ఈ గాలి, అగ్ని, నీరు, అలా ఆయుధములు ఇవన్నీ కూడా భౌతికములో ఉన్నటువంటివి. కనుక ఈ పంచభూతాల యొక్క ప్రభావం కూడా ఆత్మ యందు పడదు. ఆత్మ ముందు ఇవేమీ పనికిరావు. ఎందుకు అంటే అదే సత్యము. ఆ సత్యము నుంచి ఉద్భవించినటువంటి మాయాజనితము ఈ యొక్క భౌతికము, ఈ జగత్తు. ఈ యొక్క భౌతికం అంతా కూడా మాయా జగత్తే. అంటే ఇది ఒక భ్రమ మాత్రమే. ఈ భ్రమ ఎప్పుడూ కూడా సత్యాన్ని తాకలేదు. సత్యం ఎప్పుడూ సత్యమే. అంటే చూడండి, ఉదాహరణకి మనము ఒకదాన్ని చూసి ఇంకొకటిగా భ్రమించి ఆ ఇంకొక దాన్ని ఏదో రకంగా మనము దాన్ని నాశనం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలుది ఎప్పుడూ కూడా నాశనం కాదు. ఉదాహరణకి ఒక తాడు ఉంది. ఆ తాడుని పొరపాటుగా చూడడం వల్ల పాము అనుకున్నాం. ఆ పాము అనుకోవడం వల్ల మనము ఆ పాము ఉందని నిజంగానే భ్రమ చేస్తాం. ఆ భ్రమ వల్లే మనము ఆ పాముని ఎలా చంపాలా అని ఆలోచిస్తూ ఉంటాం. మరి దీని యొక్క కథాంశం ఏమిటో, ఈ యొక్క అజ్ఞానాన్ని ఎలా నివారణ చేసుకోవాలో మనము వచ్చే భాగంలో తెలుసుకుందాము. హరి ఓం తత్సత్.